గర్వం పోయిన గజరాజు. అనగనగా ఒక దట్టమైన అడవి. అందులో గజరాజు అనే ఒక ఏనుగు ఉండేది. దానికి తన బలం చూసి చాలా గర్వం. ఈ అడవిలో నాకంటే బలవంతులు ఎవ్వరూ లేరు అని విర్రవీగుతూ చిన్న జంతువులను ఏడిపించేది. ఒకరోజు ఒక చిట్టి చీమ తన బరువు కన్నా పెద్ద ఆహారాన్ని కష్టపడి మోసుకెళ్తోంది. అది చూసిన గజరాజు హహహ అల్పప్రాడి అని నవ్వి తన తొండంతో నీళ్లు చల్లి చీమను తడిపేశాడు. చీమ పాపం చాలా బాధపడింది. గజరాజు గర్వాన్ని ఎలాగైనా అణచాలి అనుకుంది. గజరాజు నిద్రపోతున్నప్పుడు చీమ మెల్లగా వెళ్ళి దాని తొండం లోపలికి దూరింది. లోపల ఉన్న సున్నితమైన చర్మంపై గట్టిగా కుట్టడం మొదలుపెట్టింది. అమ్మో బాబోయ్ కాపాడండి అంటూ గజరాజు నొప్పితో గిలగిలా కొట్టుకున్నాడు. ఎంత ప్రయత్నించినా నొప్పి తగ్గలేదు. చివరికి ఏనుగు నన్ను క్షమించి చీమా, ఇక ఎప్పుడూ ఎవరినీ తక్కువ చెయ్యను అని ఏడ్చింది. అప్పుడు చీమ బయటకు వచ్చి క్షమించింది. నీతి: రూపం చూసి ఎవరినీ తక్కువ అంచనా వేయకూడదు. మన బలం ఇతరులకు సాయం చేయడానికే కాని బాధపెట్టడానికి కాదు. సబ్స్క్రైబ్ ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ స్టోరీస్ పిల్లలు.